ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం స్తోత్రం నాయన. ఈ దినం నాయన ఉదయకాలం మీ పాదాల చెంత చేరి స్తుతించి ఆరాధించి కృపనిచ్చారు. ఈ దినం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించమని, ఈ దినమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించమని, నీ కృప చొప్పున నడిపించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. మొదటి దశలోనికైలకు రాసిన పత్రికను గురించి తెలుసుకుందామండి. ఈ యొక్క దశలోనికైలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే ఈ దశలోనికైలకు రాసిన పత్రిక క్రొత్త నిబంధనలో అత్యంత ప్రాచీనమైన పత్రికలలో ఒకటిగా ఇది అపోస్తలుడైన పౌలు గారు రాసినదిగా మనం చూడవచ్చు. ఈ పత్రికను అపోస్తలుడు పౌలు గారు సిల్వాను మరియు తిమోతితో కలిసి రాసినట్లుగా మనము 1 దశలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న దశలోనికైల సంగమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఇక్కడ ముగ్గురు కలిసి రాసినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. ఈ పత్రిక సుమారుగా క్రీస్తు శకం 50-51 మధ్యలో వ్రాయబడింది. ఇది పౌలు గారి మొదటి మిషనరీ ప్రయాణాల తరువాత వ్రాయబడిన మొదటి పత్రికలలో ఒకటిగా ఈ పత్రికను మనము చూడవచ్చు. పౌలు గారు ఈ పత్రికను కొరింథీలో ఉన్నప్పుడు వ్రాసారు. మనము అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కొరింథీ సంఘానికి వెళ్ళినట్లుగా మనకి కనబడుతూ ఉంటుంది. అయితే దశలోనికయ సంఘ స్థాపన గురించి మనం చూసినట్లయితే పౌలు గారు తన 2వ మిషనరీ ప్రయాణంలో దశలోనికకు వచ్చారు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 1 నుంచి మనం చూస్తే 1 నుంచి 9 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఆ విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటారు. వారు అంఫిపోలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి దశలోనికైకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురం చేయకు యేసే క్రీస్తయ్యున్నాడని లేఖనములలో నుండి దృష్టాంతమును నెత్తి ఇప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ఇక్కడ మనం చూసినట్లయితే అలాగ 9వ వచనం వరకు మనం చూస్తే ఎలా వచ్చారో ఎలాగ ఆ యొక్క సంఘ స్థాపన జరిగిందో మనకి వ్రాయబడి ఉండటం చూస్తున్నాం. ఇంకా అంతేకాదండి, ఇంకేమని రాయబడిందంటే వారిలో కొందరును భక్తిపరులకు క్రీస్తు దేశస్థుల్లో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొండ్రి. అయితే యూదులు మచ్చరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడని వీరందరూ యేసు అని వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనివారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరచిరి. వారు యాసోను వద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలా వచ్చారో ఎట్లా వారి యొక్క సంఘ స్థాపన జరిగిందో 1 నుంచి 9 వచనాల్లో మనము చూసాం. అక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఏ సంఘాలు ఉన్నాయో మనం చూసాం కదండి. ఏమున్నాయంటే అక్కడ మనం చూసినట్లయితే అక్కడ సమాజ మందిరాలు ఉన్నట్లుగా చూస్తున్నాం. సమాజపు వారి వద్దకు వెళ్ళి
మరి ప్రభు గురించి, యేసు ప్రభు వారి మృతులలో ఉండి లేచుట గురించి, ఆ యొక్క లేఖనాల గురించి ప్రచురం చేసి దృష్టాంతములుగా వాటిని ఇప్పి చెప్పుచు 3 వారములు తర్కించినట్లుగా అక్కడ మనం చూస్తాం. అలాగూ ఈ యొక్క సంఘము స్థాపించబడినట్లుగా మనం చూడవచ్చు. 3 వారాలు అక్కడ ఉన్నట్లు పౌలు గారు ఉండి ఆ సంఘాన్ని స్థిరపరిచినట్లుగా చూస్తున్నాం. కొంతమంది యూదులు, అనేక మంది గ్రీకులు, ముఖ్యంగా స్త్రీలు విశ్వసించినట్లుగా ఇక్కడ వాక్యంలో చూస్తాం. అంతేకాదండి, యూదులలో కొందరు అసూయతో ఏం చేశారంట, కలహాలని సృష్టించారని కూడా అక్కడ రాయబట్టమని. దాంతో పౌలు గారు అక్కడి నుండి విడిచిపెట్టేసి వెళ్ళిపోవటం అనేది జరిగినట్లుగా మనము చూస్తాం. పౌలు గారు తెస్సలోనికయ సంఘం గురించి ఆందోళన చెందటం కూడా మనం గమనిస్తాం. ఎందుకంటే పౌలు గారు తెస్సలోనికయ నుంచి బెరయాకి వెళ్ళినట్లుగా చూస్తాం కదండి. అయితే తెస్సలోనికయలో జరిగిన హింసలు, శ్రమలు బట్టి ఆ సంఘాన్ని గురించి ఎంతగానో ఆందోళన చెందినట్లుగా పౌలు గారు ఇక్కడ కనబడుతున్నారు. వారు హింసలను ఎదుర్కొంటున్నారు కనుక వారి విశ్వాసం నిలకడగా ఉండదో తెలుసుకోవాలనే ఆలోచన పౌలు గారిలో ఉన్నట్లు మనం చూస్తాం. ఆ యొక్క తెలుసుకోవాలనే ఆసక్తితో యేసుక్రీస్తు యొక్క 2వ రాక గురించి వారికి స్పష్టత ఇవ్వాలని, అందుకే తిమోతిని పంపించి సమాచారం అంతా తెప్పించుకుని మరి విన్నట్లుగా, మంచి వార్త విన్న తర్వాత ఈ పత్రికను రాసినట్లుగా మనం చూస్తాం. ఇంకా అసలు తెస్సలోనికయల సంఘానికి వారి యొక్క ఈ పత్రిక వ్రాయటానికి గల కారణం ఏంటంటే విశ్వాసము, ప్రేమ, ఆశ వారిలో ఉండటం చూస్తారనమాట. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే తెస్సలోనికయలకు రాసిన పత్రిక 1:3 మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని పౌలు గారు చెప్పడం వింటాం. ఎందుకని బట్టి అంటే హింసల్లో, శ్రమల్లో వారు ఏమయ్యారంటే సంఘాన్ని విడిచిపెట్టకుండా వారి సంఘాన్ని హత్తుకొని ఉన్నారు. ఆ మంచి వార్త ఎప్పుడైతే విన్నారో అప్పుడు ఆ యొక్క మరి తెస్సలోనికయ సంఘంలో ప్రేమ, విశ్వాసం, ఆశ ఉన్నట్లుగా మనం చూస్తాం. అంతేకాదండి, పరిశుద్ధ జీవితము వారికి ఉండటము, ఈ హింసలలో స్థిరత్వం కలిగి ఉండటము, క్రీస్తు 2వ రాకపై అనేక బాధలు మరి పౌలు గారు చేసినట్లుగా ఈ మొదటి తెస్సలోనికయలో కనబడుతుంది. వారందరినీ కూడా ఇంకా ప్రోత్సహించి ధైర్యపరిచినట్టుగా ఈ పత్రికలో మనము చూడవచ్చు. ఈ పత్రిక యొక్క ప్రత్యేకత ఏంటి అని మనం చూస్తే, ఇది క్రొత్త నిబంధనలో ప్రాచీనమైన పత్రికలలో ఒకటిగా కనబడుతుంది. ప్రతి అధ్యాయంలో కూడా క్రీస్తు రాక గురించి ప్రస్తావించటం మనం చూస్తాము. ఇది ఒక ప్రోత్సాహకరమైన మరియు ఆదరించే పత్రికగా ఈ పత్రికను మనము చూడవచ్చు. ఇంకా మనం చూస్తే తెస్సలోనికయ సంఘం మనకు గొప్ప ఉదాహరణగా కనబడుతుంది. వారి కష్టాల్లో ఉన్న విశ్వాసాన్ని వదలలేదు. మన జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు దేవుని మీద ఆశను కోల్పోకూడకుండా నిలబడి ఉండాలని ఈ యొక్క మొదటి పత్రిక మనకి తెలియజేస్తుంది. కష్టాల్లోనూ నిలిచే విశ్వాసము, ప్రభువు రాకకు సిద్ధమైన జీవితము కలిగి ఉండాలని ఈ పత్రిక మనకి తెలియపరుస్తూ ఉంది. ఈ పత్రికలో మనం చూసినట్లయితే మొదటిగా ఎలా పనిచేయాలో ఇక్కడ వ్రాయబడి ఉండటం, విశ్వాసముతో పనిచేయాలని ఇక్కడ ఈ సంఘాన్ని బట్టి మనం చూస్తున్నాం. తెస్సలోనికయలు కేవలం నమ్ముతున్నామని చెప్పి ఊరుకోలేదు. వారి విశ్వాసము వారి యొక్క చర్యల్లో కనిపించింది అనమాట, వారి పనుల్లో కనబడుతూ ఉంది. విగ్రహారాధనను విడిచిపెట్టారు, నిజమైన దేవుని సేవించటం ప్రారంభించారు, సువార్తను ప్రకటించారు. ఈరోజు మనము మన విశ్వాసం ఎలా ఉందో మనము పరీక్షించుకోవాలి. మాటల్లోనా లేక జీవితంలో కనిపిస్తుందా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. జీవితం మారకపోతే విశ్వాసం నిజం కాదని తేలిపోతుంది. రెండవదిగా చూస్తే ప్రేమ శ్రమించాలి. పౌలు గారు ప్రేమ, శ్రమ అని ఈ సంఘమును గురించి చెప్పారు. ప్రేమ అంటే కేవలం భావం కాదు, అది త్యాగంతో కూడిందిగా మనం చూడవచ్చు. ఇతరులకు సహాయం చేయటం, బాధలో ఉన్న వారిని ఆదుకోవటం, క్షమించటం. తెస్సలోనికయలు ఒకరినొకరు ప్రేమించారు కనుకనే అందుకే వారు బలమైన సంఘంగా
మారారు. ఈరోజు మన ప్రేమ ఎంతవరకు వెళ్తుంది? సౌకర్యం లేక త్యాగం వరకేనా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మూడవదిగా చూస్తే ఆశ సహనంగా ఉండాలి. అంటే వారు తీవ్ర హింసను ఎదుర్కొన్నారు, అయినా వారు వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే వారికి ఒక ఆశ ఉంది, యేసుక్రీస్తు తిరిగి వస్తాడని. ఈ ఆశ వారిని నిలబెట్టింది. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? తలదించుకుంటామా? లేక దేవుని వాగ్దానాలను పట్టుకుని నిలబడతామా? ఆశ ఉన్నవాడు ఎప్పుడు ఓడిపోడని వాక్యం సెలవిస్తూ ఉంది. నాలుగవదిగా పరిశుద్ధ జీవితాన్ని గడపాలని నేర్పిస్తున్నట్లుగా చూస్తాం. పౌలు గారు వారిని హెచ్చరించారు. దేవుని చిత్తం మీ పరిశుద్ధతలో ఉండాలని మనము మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:3 చూస్తాం. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తము అని చూస్తాం. అంటే పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తంగా మనము ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆ పరిశుద్ధత మనం చూసినట్లయితే ప్రపంచం ఎలా ఉన్నా మన జీవితం దేవునికి అనుకూలంగా ఉండాలనేది ఈ సారాంశం. మన మాటల్లో పరిశుద్ధత ఉండాలి, మన ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి, మన క్రియల్లో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఆనందపరచలేం, మనం దేవునిలో జీవించలేమని వాక్యం తెలియపరుస్తోంది. ఐదవదిగా ప్రభు రాకకు సిద్ధంగా ఉండాలి. తెస్సలోనికయ పత్రికలో ప్రతి అధ్యాయంలో కూడా ఒక సందేశం ఉంది. ప్రభు వస్తున్నాడని, ఆయన రాక ఆలస్యం కాదని, ఆయన రాక అకస్మాత్తుగా వస్తుందని, సిద్ధంగా ఉన్నవారికి అది ఆనందమని. మనం సిద్ధంగా ఉన్నామా? ప్రభు రాకడ ఎదురు చూస్తూ జీవించే జీవితం అది నిజమైన క్రైస్తవ జీవితం అని మనము గ్రహించాలి. తెస్సలోనికయ సంఘం మనకు చెబుతుంది ఇలాంటి సందర్భాల్లో మనము దేవుని వదలకుండా ఉండాలని చెబుతుందో మనం చూస్తాం. కష్టాలు వచ్చినా విశ్వాసం వదలవద్దు, ప్రేమలో పెరుగుతూ ఉండండి, కానీ ప్రేమలో తగ్గిపోకూడదని, ఆశను కోల్పోవద్దని, పరిశుద్ధంగా జీవించమని, ప్రభు రాకకు సిద్ధంగా ఉండండి ఈ యొక్క మొదటి తెస్సలోనికయ పత్రిక మనకు తెలియజేస్తుంది. ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభా, నేను కష్టాల్లోనూ నిలిచే విశ్వాసంతో జీవిస్తానని తీర్మానం చేసుకుందాం. అలా తీర్మానం తీసుకుని ప్రభు సన్నిధిలో మనము తెస్సలోనికయల వలె మాకు స్థిరమైన విశ్వాసం ఇమ్మని, కష్టాల్లోనూ నిలబడే బలం ఇమ్మని, పరిశుద్ధంగా జీవించటానికి సహాయపడమని, నీ కుమారుడైన యేసుక్రీస్తు రాకకు సిద్ధంగా ఉండే జీవితం మాకు అనుగ్రహించమని మనం ప్రార్థన చేసి ఈ యొక్క ప్రార్థనలో వీటిని గురించి మనము అడుగుతూ ఆ సంఘం వలె మనం కూడా ఎదిగేటట్లు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలనైనా ఈ దినం తెస్సలోనికయలకు రాసిన పత్రిక ద్వారా మాకు అనేక విషయాలను నేర్పించారు ప్రభా. నాయన మీకు వందనాలు. మా విశ్వాసము స్థిరపరచండి. అలాగే నాయన ప్రభా, కష్టాలలో నిలబడే బలాన్ని మాకు ఇవ్వండి. పరిశుద్ధంగా జీవించటానికి మీ సహాయం అనుగ్రహించండి. మీరు రాకడ కొరకు మా జీవితాలను సిద్ధపరచుకునే కృప మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్.